అనగనగా ఒక ఊరిలో కృష్ణయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున కట్టెలు కొడుతున్న సమయంలో కృష్ణయ్య గొడ్డలు పట్టు తప్పి నదిలో పడిపోతుంది. తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది అని బాధపడుతూ నది ఒడ్డున కూర్చొని విచారిస్తూ ఉండిపోతాడు. కృష్ణయ్య బాధపడటం చూసిన నది దేవత కృష్ణయ్య ఎదుట ప్రత్యక్షమై, ఏంటి కృష్ణయ్య, అలా దిగులుగా ఉన్నావు ఏంటి అని ప్రశ్నిస్తుంది. నేను రోజు కట్టెలు కొట్టి వాటిని పట్నంలో అమ్మితే గాని నాకు పూట గడవదు. ఇప్పుడు నాకు అన్నం పెట్టే నా గొడ్డలి నదిలో పడిపోయింది అని దిగులుగా సమాధానం చెప్తాడు. దీంతో నది దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసి, ఇదేనా కృష్ణయ్య నీ గొడ్డలి అని ప్రశ్నిస్తుంది. కాదు అని సమాధానం చెప్తాడు కృష్ణయ్య. మళ్ళీ ఒక వెండి గొడ్డలిని తీసి, ఇదేనా అని అడుగుతుంది. మళ్ళీ ఆ గొడ్డలి కూడా తనది కాదని చెప్తాడు కృష్ణయ్య. మళ్ళీ తను పోగొట్టుకున్న ఇనుప గొడ్డలిని చూపిస్తూ, ఇదేనా నీ గొడ్డలి అని ప్రశ్నించగా తన గొడ్డలిని చూసి కృష్ణయ్య మిక్కిలి సంతోషించి అదే తన గొడ్డలి అని అంటాడు. దీంతో నది దేవత కృష్ణయ్య నిజాయితీకి మెచ్చి కృష్ణయ్యకు ఆ 3 గొడ్డల్ని ఇచ్చి మాయమైపోతుంది.